సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలంపాటి ప్రభు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్, ప్రభు గారు వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. రైట్, ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. అక్టోబర్ 8వ తేదీ వెడ్నెస్డే ఇవాళ డేటు. సో సెన్సెక్స్ విషయానికి వస్తే 153 పాయింట్ల నష్టంతో 81,773 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 62 పాయింట్ల నష్టంతో 25,046 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి నిఫ్టీ అయితే మాత్రం 25,000 మార్క్ దగ్గర అలానే ఉంది. ఎందుకంటారు ఇవాళ మార్కెట్లు కాస్త స్వల్ప ఒడిదుడుకులకు గురయ్యాయి? ఇప్పుడు కంటిన్యూస్ 9 డేస్ రెడ్ క్యాండిల్, 8 డేస్ పడింది, 9th డే రెడ్, తర్వాత 4 డేస్ నుంచి కంటిన్యూస్గా పెరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు 4% పెరిగింది కింద నుంచి, నిఫ్టీ కూడా 620 పాయింట్స్ అబోవ్ పెరిగినాయి. సో ఏదైనా కొంచెం మూమెంట్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నిన్న నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ, సో దానివల్ల కొంచెం ప్రాఫిట్ బుక్ వచ్చింది. ఎఫ్ఐఎస్ నిన్న కూడా అమ్మారు. ఇవాళ చూస్తే కొంచెం ప్లస్లో ఉన్నారు అనుకోవచ్చు ఒక రకంగా. ఇది ఎందుకంటే లో నుంచి నిఫ్టీ కింద పడి -100 పాయింట్స్కి వెళ్ళి మళ్ళీ రికవర్ అయ్యి 25,065, అంటే దాదాపుగా 25,000 అబోవ్ లెవెలే ఉంది. అంటే సైకలాజికల్ ఎఫెక్ట్ 25,000 కిందకి రాలేదంటే కొంచెం స్ట్రాంగ్ ఫీలింగ్ ఇంకా ఉంది. అంటే మార్కెట్ ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తోంది. ఏంటి ఆ ట్రిగర్ పాయింట్ అంటే యుఎస్ ట్రంప్ ఏదైనా న్యూస్ వస్తుందా? ఎందుకంటే వాళ్ళే షట్ డౌన్లో ఉన్నారు, పరిస్థితి ఏమో ఇదిగా ఉంది. మళ్ళీ కొత్తగా ఆయనేమో హెవీ ట్రక్స్ యుఎస్లోకి వచ్చిన వాటికి 25% అన్నారు. సో ఇంకా ఏం తెస్తారనేది భయం ఉంది ఒక రకంగా. సో ఇన్స్టెంట్గా అంటే షార్ట్ టర్మ్ కంటే షార్ట్ టర్మ్లో కూడా షార్ట్ టర్మ్ అన్నట్టు దానికి ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ఇమీడియట్గా కొంచెం పడింది అనుకోవచ్చు. ఇది ప్రాఫిట్ బుకింగే, కింద నుంచి వచ్చినది ప్రాఫిట్ బుకింగ్, కానీ రీట్రేస్మెంట్ కూడా పెద్ద అవ్వలేదు. సో డెఫినెట్గా ఇది మంచి స్ట్రాంగ్ హోల్డింగ్లోనే ఉంది కాబట్టి భయం లేదు. ఎఫ్ఐఎస్ చూస్తే కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు కదా. సో అది మెయిన్ కన్సర్న్ మనకి. వాళ్ళు ఎఫ్ఐఎస్ ఇంకా ఎంతవరకు అమ్ముతారు? సో వాళ్ళకి కావాల్సింది లాస్ట్ టైం కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్ 30% నుంచి 24% చేసినప్పుడు మార్కెట్ బాగా పెరిగింది. సో ఇప్పుడు ఏదన్నా వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దాదాపుగా 1.5 year 2 years నుంచి బాగానే అమ్మారు, 4 లక్షల కోట్ల పైన అమ్మారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈక్విటీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వేరే కంట్రీకి వెళ్ళట్లేదు, ఐపీఓఎస్ లో పెడుతున్నారు. ఐపీఓఎస్ లో లిస్టింగ్ గెయిన్స్ కోసం. సో లిస్టింగ్ అందుకనే ఎక్కువ ఏంటంటే విపరీతంగా ఉన్నాయండి ఐపీఓస్, మామూలు కాదు, ముప్పడిగా ఉన్నాయి. లాస్ట్ వీక్ 21 అబోవ్ ఉన్నాయి, మళ్ళీ ఈ వారం కూడా ఎక్కువే ఉన్నాయి. సో కమింగ్ వీక్స్ అంటే కమింగ్ మంత్స్ కూడా నెక్స్ట్ 3 months తీసుకుంటే more than $20 billion ఉన్నాయి. ప్లస్ సెబీ దగ్గర డిహెచ్ఆర్బిలో ఇంకా పర్మిషన్ తీసుకోవాల్సిన కంపెనీస్ ఇంకా చాలా ఉన్నాయి, more than 40 రెడీగా ఉన్నాయి. అంటే ఏ కంపెనీ అయినా విపరీతంగా ఐపీఓస్కి వచ్చేస్తున్నారు, డబ్బులు తీసేసుకుంటున్నారు. ఒకప్పుడు మనం చూసాం ఐపీఓలకు డబ్బులు తీసుకొని బోర్డు తిప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ మనం లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారు కాబట్టి ఎఫ్ఐస్ ఏం చేస్తున్నారు? లిస్టింగ్ రోజు కొంచెం 20%, 30%, 10% వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నారు. సో దానివల్ల అక్కడి నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ మొత్తం కూడా తగ్గుతూనే ఉన్నాయి, వచ్చినాయి. ఇప్పుడు ఇంకో రకంగా చూస్తే ఎక్కువ మేజర్ షేర్లు కూడా, పెద్ద షేర్లు కూడా అన్లిస్టెడ్ ఏమో ఒక రేట్ ఉంటుంది, మా ఇష్యూ రేట్ ఏమో ఒక రేట్ ఉంటుంది. సో ఎక్కువ మంది కూడా అలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ మార్కెట్ ముందుకు వెళ్ళకపోవటం గల కారణం కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అప్లై చేస్తూ ఉన్నారు, రిటైల్ అప్లై చేస్తూ ఉన్నారు. ఆ అమౌంట్ అటు నుంచి ఇటు డైవర్ట్ అవుతుంది కదా. సో ఈక్విటీ నుంచి డైవర్ట్ అవుతుంది కాబట్టి అక్కడ బ్లాక్ అయిపోతుంది, హెవీ అమౌంట్ బ్లాక్ అవుతుంది ఎక్కువ మంది. నేనేమంటానంటే ఐపీఓస్లో ఎన్ని వస్తాయండి? మంచి స్క్రిప్ట్ అయితే నిజంగా ఆ స్క్రిప్ట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది, లాంగ్ హోల్డింగ్ దీనికి స్కోప్ ఉంది అన్నప్పుడు సెకండరీ మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఐపీఓ అప్లై చేస్తే మనకు అనుకునే రావుగా, మనం ఎంత అనుకునే రాదు. 15,000 నుంచి 2 lakhs అంటే ఆ లోపల వాళ్ళు ఎంత ఇస్తారు? సో ఎక్కువ మంది అప్లై చేసినప్పుడు తక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఎక్కువ వచ్చినాయి అంటే మళ్ళీ ఆ స్క్రిప్ట్ పడిపోయే ఇదే కనపడుతుంది. సో అలాట్మెంట్ అయిందంటే ఎస్ఎంఈలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే లాట్స్ కొనాలి, లాట్స్ కొన్న తర్వాత 3,000, 4,000 లాట్స్ ఉంటాయి. ఆ లాట్స్లో ఇప్పుడు దాదాపు 20%, 30%, 3.5 లక్షలు పెడితే ₹1,00,000 పైన లాస్లో ఉన్నారు.
సో అందుకని నేనేమంటా అంటే మంచి స్క్రిప్ట్స్, మంచి ఐపీఓ సెలెక్ట్ చేయండి. అది ఫండమెంటల్ గా ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుంది అన్నది. ఎస్ఎంఈ మటుకు టచ్ చేయకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కువ మంది ఎస్ఎంఈలో లాట్లు పెట్టినప్పుడు తట్టుకోవాలి కదా. 3.5 లక్షలు 4 లక్షలు అంటే అందరు పెట్టలేరు. సో అది మెయిన్. అది ఐపీఓస్ వన్ ఆఫ్ ద రీజన్, ఎఫ్ఐఎస్ సెకండ్. ఇవి రెండు వల్ల మార్కెట్ ముందుకు వెళ్ళిపోతుంది, కానీ రేంజ్ బౌండే ఉంటుంది. సో న్యూస్ కోసం చూస్తోంది, ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. కాబట్టి ఆ ట్రిగర్ పాయింట్ ఏంటంటే యుఎస్ ఇండియా రిలేషన్స్. ఆ ట్రెమర్స్ అనేది సెటిల్ అవుతుందా? 50% ట్యాక్స్ అన్నారు, ఫార్మా మీద 100% అన్నారు. ఇప్పుడు కోర్టులో వేశారు, అందరూ H1B కోర్టులో వేశారు, ఫార్మా మీద పిల్లు వేశారు. సో ఇవన్నీ నడుస్తున్నాయి అక్కడ. సో అవి కోర్టు ఏం రిప్లై చేస్తుంది? 100% ఇస్తుందా, లేకపోతే మొత్తం తీసేస్తుందా, ఆయన వేసిన ట్యాక్స్లన్నీ తీసేస్తుందా అనేది ఇంపార్టెంట్. అందరు చూపు దాని మీదే ఉంది. సో ఈ మంత్ లో ఏదన్నా పాజిటివ్ వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎక్కడో చాట రావచ్చు. వస్తే May 12న పాకిస్తాన్ సీజ్ ఫైర్ అప్పుడు మార్కెట్ 1000 పాయింట్స్ పెరిగింది. సో అట్లా ఇప్పుడు షార్ట్స్ కూడా, ఎఫ్ఐ షార్ట్స్ కూడా 94% ఉన్నాయి. బై సైడ్ చూస్తే 7% ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైనా న్యూస్ కనుక ఇట్లాంటిది వస్తే మనం May 12th మించిన మరొక డే చూస్తాం. సో డెఫినెట్ గా అది ఈ నెల కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు. సో ఆ ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. కాబట్టి ఈగర్లీ అందరూ యుఎస్ నుంచి న్యూస్ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది, ఆ కోర్ట్ నుంచి ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. అది చూస్తే అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. అండ్ అదేవిధంగా చాలా పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో ఫర్దర్ గా రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అంటారు మార్కెట్లకి? ఇప్పుడు Q1 బాగానే ఉన్నాయి, కానీ మరీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రాలేదు. Q2 బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే బ్యాంకులు కూడా చూడండి, బ్యాంకులు కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మంచి బిజినెస్ ఉంది, వాళ్ళు అవుట్ పెర్ఫార్మ్ ఇచ్చేశారు. సో ఆ బ్యాంక్స్ కూడా పాజిటివ్ వచ్చినాయి. అందుకే 4 రోజుల నుంచి బ్యాంక్ కూడా మంచి. అది కాక ఆర్బీఐ గవర్నర్ గారు కూడా ఇంట్రెస్ట్ రేట్లు స్టేటస్ క్యూ చేసిన తర్వాత డోవిష్ గా మాట్లాడారు. దానివల్ల మార్కెట్ బూస్ట్ అయింది అనుకోవచ్చు. ఒక రకంగా దివాళీ ముందే తీసుకొచ్చారు ఆయన అనుకోవచ్చు. మా దివాళీ రాకముందే దివాళీ తెచ్చారు అనుకోవచ్చు. కంటిన్యూస్ గా ఇదవుతుంది. ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, కానీ లెవెల్స్ లో ఉంది కాబట్టి భయపడాల్సిన పర్లేదు అంటారు. సో ఎక్కువ ఈ రకంగా జరుగుతుంది. రైట్ రైట్. అండ్ ఇందాక ఐపీఓల గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి చాలా పెద్ద పెద్ద మేజర్ అండ్ వెల్ నోన్ కంపెనీస్ కూడా ఐపీఓలకి వస్తున్నాయి. అండ్ అంటే మేజర్గా మనందరికీ బాగా తెలిసిన టాటా క్యాపిటల్ ఒకటి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, వీళ్ళు కూడా ఐపీఓకి వస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వచ్చేసారు. సో ఏంటి అంటే వీళ్ళు ఎంత నిధుల సమీకరణ కోసం వెయిట్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు టాటా క్యాపిటల్ అంటే టాటా గ్రూప్ అంటే ఇండియా ట్రస్ట్ ఫస్ట్ కంపెనీ ఏది? టాటా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ వాల్యూస్ అనేవి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఆ ఏ కంపెనీ ఉంది? ఒక కంపెనీ చెప్పండి ఇండియాలో. సో నమ్మకంగా కళ్ళు మూసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లాంగ్ హోల్డింగ్ అయితే దాదాపు 50 కోట్ల దాకా ఉంది ఇష్యూ. ఓఎఫ్ఎస్ ఉంది, మళ్ళీ మామూలు ఫ్రెష్ ఇష్యూ ఉంది. సో అది వాళ్ళు అంటే మనం అనుకున్నవి రావు. మనం ఇప్పుడే అనుకున్నాం, మనం అనుకున్న షేర్లు అలాట్మెంట్ మనకు 100 కావాలంటే 100 రావు. సో మనం అప్లై చేసిన దాన్ని బట్టి, ఎక్కువ మంది అప్లై చేసిన దాన్ని బట్టి రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి అలాట్మెంట్ ఉంటుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన్ అన్నట్టు. సో డెఫినెట్ గా తగ్గుద్ది. కానీ నేనేమంటానంటే టాటా క్యాపిటల్ గారు, ఎల్జీ, అవి రెండు పెద్దవి ఇప్పుడు వచ్చే వాటిల్లో. ఆ రెండు అప్లై చేయొచ్చు. మీకు రాకపోయినా, ఒకవేళ వచ్చినా, తక్కువ వచ్చినా, మీరు అనుకున్న క్వాంటిటీ ఫిల్ చేయాలంటే సెకండరీ మార్కెట్లో చేయండి. లాంగ్ హోల్డింగ్ ఉండండి, మంచి రిటర్న్స్ వస్తాయి. అది బెస్ట్. ఎందుకంటే ఏదో ఐపీఓస్ వస్తున్నాయి, ఎందుకంటే వర్షం పెట్టి మార్కెట్ బాగుంది కదా, లేకపోతే కొంచెం ఇదిగా ఉన్నాయి, ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎక్కువ మంది ఐపీఓకి వస్తుంది. దాంట్లో పెట్టామా, మన డబ్బులు అక్కడ ఉంటాయి, ఈక్విటీలో ఉంటాయి. ఇదేమనిపిస్తుంది, మార్కెట్ ఇప్పుడు చూస్తే ఎఫ్డీలో పెడితే బాగుంటుంది, 6% వస్తుంది అనిపిస్తుంది. అందుకని ఇట్లాంటి టైంలో ఆచి తూచి మంచి ఐపీఓ సెలెక్ట్ చేస్తే బెస్ట్. లాంగ్ హోల్డింగ్ కి, షార్ట్ హోల్డింగ్ కాదు. ఎఫ్ఐఎస్ అంటే మీరు ఇన్స్టెంట్ గెయిన్స్ అంటే వాళ్ళు కోట్లు పెడతారు కాబట్టి వాళ్ళకి ₹1 కూడా ఇట్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనకు అట్లా ఇండివిజువల్ అట్లా కాదు కదా. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ అనుకుంటే మంచి ఇది సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్ గా ఈ రెండు మేము చెప్పిన రెండు చేయొచ్చు. ఫ్యూచర్ లో ఇంకా వచ్చేది ఆ కంపెనీ స్టడీ చేసి ఇన్స్టెంట్ గెయిన్సే కాకుండా లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఈ మధ్య చాలా మంది అన్లిస్టెడ్ షేర్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో బాగా ఎక్కువ అయిపోయింది, అన్లిస్టెడ్స్ కూడా వెళ్తున్నారు కాబట్టి. సో అంటే అన్లిస్టెడ్ వెళ్ళడం అనేది అంటే ఎంతవరకు సేఫ్ అంటారు? ఏంటి అసలు ఆ ప్రయత్నం చేయొచ్చు అసలు, లేదంటే ప్రశాంతంగా ఐపీఓకి వచ్చేసి అంతా అయిపోయి సెకండరీ మార్కెట్లోకి వచ్చాక మనం వెళ్ళొచ్చు అంటారా? ఇప్పుడు హెచ్డిఎఫ్బి బ్యాంక్ హెచ్డిఎఫ్ ఫైనాన్షియల్ చూసాం, మార్కెట్లో ఎక్కువ పెట్టుకున్నారు, చాలా తక్కువ వచ్చింది. టాటా క్యాపిటల్ 1100 అమ్మారు, 330 ఇష్యూ రేటు. 1100 కొనుక్కున్న వాళ్ళు ఏమైపోవాలా? అసలు సెబీ కూడా దీని మీద సీతకన్ను వేయాలి.
కొంచెం దాని కంట్రోల్ ఉండాలి కదా, అసలు కంట్రోల్ లేదు. అంటే మార్కెట్ ఓపెన్ మార్కెట్ కాబట్టి గ్రే మార్కెట్లో ఏ రేట్ అయినా డిమాండ్ ఉంది, ఒక స్పేస్ క్రియేట్ చేస్తారు డిమాండ్, ఆ స్పేస్లో సప్లై ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ రేట్ పెంచేయడం ఇది చేస్తారు. అసలు ఇష్యూ రేట్ చూడకుండానే మీరు ఎందుకు చేశారు? ఎన్ఎస్సి కూడా 2000 అమ్మారు, రేపొద్దున ఎన్ఎస్సి తక్కువ ఇస్తే, ఇష్యూ రేటే తక్కువ ఇస్తే పరిస్థితి ఏంటి? సో నేనేమంటా అంటే అన్లిస్టెడ్లో ఇక చేయాల్సిన పని లేదు. ఎన్ఎస్సి అంటే మీకు ఒకవేళ తక్కువ వచ్చినా లాంగ్ టర్మ్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎన్ఎస్సి కానీ, బిఎస్సి కానీ, ఎన్ఎస్డిఎల్ కానీ, సిడిఎస్ఎల్ కానీ, క్యాంప్స్ కానీ ఇవన్నీ ఫంటాస్టిక్. ఇది రికమెండేషన్ కాదు, కానీ ఇవన్నీ రీట్రేస్మెంట్ అయినప్పుడు లాంగ్ హోల్డింగ్లో పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. అట్లా ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది, కానీ మామూలు ఏది పడితే అది చేస్తే కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. అన్లిస్టెడ్లో అప్లై చేయాల్సిన పని లేదు, ఎందుకంటే 2-3 ఇష్యూలు చూసాం, 2-3 ఇష్యూలు అలానే ఉన్నాయి. సో అందుకని వాటిల్లో ఏదో డిమాండ్ ఉంది, ఎక్కువ ఉందని చెప్పి రేట్ ఎక్కువ పెట్టి అమ్మటం, అది కంట్రోల్ ఉండదుగా, స్క్రీనింగ్ ఏముండదు, ఏ రేట్ అయినా చెప్పొచ్చు వాళ్ళు. ఆ రేట్లో మనం కొనుక్కుంటే రేపొద్దు ఇష్యూ అయినాక పడిపోతే పరిస్థితి ఏంటి, లేదా ఇష్యూ రేట్ తక్కువ వస్తే పరిస్థితి ఏంటి? సో అదే జరుగుతోంది. సో అన్లిస్టెడ్ దయచేసి అలాంటివి అప్లై చేయకుండా ఈక్విటీ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ అయితే ఎక్రూ చేయండి, అది మంచిది. సో అదేవిధంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా మనందరికి బాగా సుపరిచితమైన కంపెనీ, ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్లో. సో దీన్ని కూడా ఎలా చూడొచ్చు ఐపీఓస్లో? సేమ్ అంటే అన్లిస్టెడ్లో పెద్ద డిమాండ్ అంత లేదు, కానీ బట్ డెఫినెట్గా ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి లాంగ్ హోల్డింగ్ అయితే నేను ఇందాకే చెప్పాను 2 కంపెనీలని, టాటా క్యాపిటల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఈ 2 అప్లై చేయొచ్చు. మేజర్ అది కూడా దాదాపుగా 10 crores దాకా ఉన్నట్టుంది. సో ఇలాంటి ఇవి అప్లై చేయొచ్చు. మనకి కొంతమంది ఏం చేస్తారు, ఓన్లీ ఐపీఓలు అప్లై చేస్తారు, లాంగ్ హోల్డింగ్ ఉంటారు, అలాంటి వాళ్ళకి మంచి ఉపయోగమే. ప్లస్ సెకండరీ మార్కెట్లో పెట్టి యాడ్ చేసుకున్నా అది రీట్రేస్మెంట్ అయినప్పుడు ఈ అలాట్మెంట్ మీరు 100 అనుకుంటే ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి బ్యాలెన్స్ పార్ట్గా స్టాగర్డ్ మేనర్లో మీ టార్గెట్ అనుకున్నట్టు అప్లై చేసి లాంగ్ టర్మ్ ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్. సో ఇంకా అంటే మొత్తానికి రేపటి 9th October థర్స్డేకి మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అంటారు? అంటే ఈ Q2 బాగుంటుంది అనుకున్నాం. సో రేపు మార్కెట్ అయిన తర్వాత టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి. టీసీఎస్ రిజల్ట్స్ ఐటీ అది కొంచెం బాగా రాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో కొంచెం తగ్గచ్చు, అదర్ సెక్టార్స్ అన్ని పెరుగుతాయి. ఇప్పుడు జనరల్గా చూడండి, నిన్న మొన్న అన్ని పెరుగుతున్నప్పుడు మెటల్ పడుతుంది, మెటల్ పెరుగుతున్నప్పుడు మిగతా సెక్టర్స్ పడతాయి. సెక్టార్ సిక్లికల్ కాబట్టి ఇప్పుడు దాకా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏవో ఉన్నాయో ఐటీ బాగా బీట్ అండ్ డౌన్, బ్యాంకింగ్ బాగా తక్కువ ఉంది, బూస్ట్ ఇచ్చింది, బ్యాంకులు కూడా కొంచెం ఆర్బీఐ కూడా బూస్ట్ ఇచ్చింది. సో మేజర్ ముందు పెరగాలంటే మార్కెట్ ఆల్ టైమ్ హై రావాలి, క్రాస్ అవ్వాలంటే మేజర్ ఈ 2 సెక్టర్లే. సో వాటి మీద బయింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ బట్టి ఎక్స్పెక్టేషన్ మామూలుగా హెవీగా లేకపోయినా రిజల్ట్స్ కనుక బాగా వస్తే 4,500 నుంచి 3,000 పడిపోయింది, అది 3,000 2,900 ఆ రేంజ్ లో ఉంది. సో డెఫినెట్ గా రేపు రిజల్ట్స్ బట్టి మూవ్మెంటే ఉండొచ్చు. రిజల్ట్స్ బాగుంటే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ నెక్స్ట్ 3 to 4 years టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ 4,500 వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో అప్పటిదాకా వెయిట్ చేస్తే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి స్టాక్స్ కూడా బాగా పడ్డాయి, ఐటీ అవి మంచి రిటర్న్సే రావచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.